Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. Radio City 91.1 FM నేను మీ హైదరాబాద్ గాలి వాయిస్ ఇది వెల్కమ్ టు yet another episode of Radio City Wrong Story. అట్ హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్ ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా కమల్ హాసన్ గారి వన్ ఆఫ్ ద కామెడీ సూపర్ హిట్ సినిమాలలో ఒకటి ముంబై ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడుతున్నాం. ఇక తెరెత్తి స్టోర్లోకి అడుగు పెడితే ముగ్గురు దొంగలు చెట్టియార్ ఫ్యామిలీ అని ఒక ఫ్యామిలీ ఉంటుంది తమిళనాడులో. మాస్తు పైసలుంటాయి. వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లని కిడ్నాప్ చేసేసి డబ్బులు అడిగేసి మంచిగా సెటిల్ అయిపోవచ్చు అనుకుంటారు. సినిమా స్టార్ట్ చేయడానికనే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, కాస్టింగ్, స్క్రీన్ టెస్ట్, హోంవర్క్, వర్క్ షాప్ అని రకరకాలుగా ఉంటాయి కదా. కిడ్నాప్ అంత పెద్ద క్రైమ్ చేయాలంటే ఎంత ప్రిపరేషన్ ఉండాలా. అందుకే ఈ ముగ్గురు దొంగలు కాస్త ప్రిపేర్ అయిపోయి ప్లాన్ చేసుకుని ఒక ట్రయల్ రన్ వేద్దాం రా అనుకుంటారు. పకడ్బందీగా ముగ్గురు దొంగలు వాళ్ళ రోల్స్ అయితే డిసైడ్ చేసుకుంటారు. కానీ అక్కడే ప్లాన్ బెట్స్ కొడుతుంది. రాజు తన రోల్ వచ్చేసి క్రేన్ ఆపరేట్ చేయడం. అన్ఫార్చునేట్లీ తనకి దెబ్బ దాకి హాస్పిటలైజ్ అయిపోయింటాడు. చేసేది లేక ఇప్పుడు క్రికెట్ టీం అయినా కానీ కిడ్నాప్ టీం అయినా కానీ ఉన్నది ఒకటే దారి కదా, సబ్స్టిట్యూట్ పెట్టుకోవాలా. అటనే ముంబై ఎక్స్ప్రెస్ ని హైర్ చేసుకుంటారు. వీళ్ళ ప్రిపరేషన్ ఇక్కడ ఉండగా చెట్టియార్ ఫ్యామిలీలో ఒక పిల్ల ఉంటది. ఆ పిల్ల పెళ్లి వయసుకు వచ్చి ఉంటది. తనకి సంబంధం చూడడానికి ఒక రూత్లెస్, హార్ట్లెస్, మిలిటరీలో పనిచేసే డాక్టర్ వస్తాడు. డౌట్ వస్తుంది కదా, ఆల్రెడీ మనం రాంగ్ స్టోరీలో అడుగు పెట్టేసినాం. వానికేమో ఎమోషన్స్ లేవు, ఏం లేవు. వీడిని రేపొద్దు నేను పెళ్లి చేసుకుంటే సలి పెడుతుందిరా బాబు అంటే రగ్గు కప్తాడు తప్పితే నాకింత కాఫీ చేసేయడు. వై సర్వైవ్ విత్ దిస్ అనుకుని పిల్ల రిజెక్ట్ చేసి ఉంటది. మనోనికేమో ఆ పిల్ల అంటే జాను. తిరిగి వస్తాడు. వచ్చే టైంకి వీళ్ళ ఇంట్లో పెద్ద ఘాతం జరిగి ఉంటది. అదే ఈ పిల్ల చిన్నపిల్ల కిడ్నాప్. అప్పటిదాకా హార్ట్లెస్ గా, రూత్లెస్ గా ఉన్న డాక్టర్ మాత్రం పిల్ల కిడ్నాప్ విషయం విని మస్తు బాధపడతాడు. పోలీసులో కంప్లైంట్ ఇస్తానేమో ఏం తెలియకపోయా, ఊరంతా కిడ్నాప్లు అవుతున్నాయి, ఏం జరుగుతుంది అబ్బా అని చెప్పి రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటా ఆ కిడ్నాప్ల యొక్క రూట్ దగ్గరకు పోతాడు. అక్కడ దొరికేదే ఈ ముగ్గురు మోటాలలో ఎవడైతే లాస్ట్ మూమెంట్ లో ఇంజూర్ అయి పక్కొచ్చేసిండో వాడికి మత్తుమంది ఇంజెక్షన్ ఇచ్చి నిద్రలేసే టైంకి బిల్లు కట్టకపోతే హోటల్ వాళ్ళు ఇడ్లు లాక్కున్నట్టు నీ కిడ్నీలు లాక్కున్నాను రా అని బెదిరించేసి ఈ ప్లాన్ పునాదేంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేస్తున్నారని తెలుసుకుంటాడు. ఇదంతా ఒక ట్రాఫికింగ్ కేసు అని, పెద్ద ముఠానే జరుగుతుందని చెప్పి, అసలు మ్యాటర్ కిడ్నాపే కాదు, పిల్లల్ని తీసుకుపోయి ఊరవతలు అమ్మేస్తున్నారు, దీన్ని అరికట్టకపోతే ఎంత పెద్ద ప్రమాదం అవుతుందో తెలుసుకుని చెన్నై ఎక్స్ప్రెస్ లో గోవాకి వెళ్ళిపోయి ఆ బాంబే అనేటోని పట్టుకుంటారు. అరే బాబు, నువ్వు చేస్తున్న పని ఏందో నీకు తెలియదు, జస్ట్ పైసా కోసం, సుపారీ కోసం ఇంత పని చేస్తున్నావు కానీ ఇక్కడ వెనకాల ఇంత జరుగుతుందని చెప్పి నిజాలు చెప్పేసి బాంబే డాక్టర్ ఇద్దరు జోడు కట్టేసి వీళ్ళే ఒక పెద్ద ట్రాఫికింగ్ మాఫియా అని, ఎల్ డొరాడో అని వీళ్ళని ఎత్తిన ఒక బాస్ ఉన్నాడని, వానికి ఒక పెద్ద మొత్తంలో రిక్వైర్మెంట్ ఉందని చెప్పి యాక్చువల్ పెద్ద విలన్లని బురడా కొట్టించేసి ఒక పాప కాదు ఉన్న 200 పిల్లలందరినీ కాపాడేస్తారు. ఎస్, అబ్సల్యూట్లీ మనం మాట్లాడుతున్నది ఈ కాంబినేషన్, బాంబే ఎక్స్ప్రెస్ డాను సినిమా కాంబినేషన్. అదిరిపోలా. ఇది అల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళా రేపింగ్ ఒక క్రేజీ స్టోరీతో, క్రేజీ ట్విస్ట్ తో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.